తుల్జాపూర్ భారతదేశంలో ఉన్న మహారాష్ట్ర రాష్ట్రంలో ధారాషివ్ అనే జిల్లాలో ఉన్న తుల్జాపూర్ ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం శ్రీ తుల్జాభవాని ఆలయానికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. తుల్జాపూర్ రాష్ట్రంలోని 3.5 శక్తిపీఠాల్లో ఒకటిగా అత్యంత గౌరవించబడుతుంది. సో ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి తుల్జాపూర్ కి ఎలా వెళ్ళాలి, వీకెండ్ ఐటినరీ కింద 1 డేలో ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. తుల్జాపూర్ వెళ్ళాలంటే మనం ఫస్ట్ సోలాపూర్ దాకా రీచ్ అవ్వాలి. సో సోలాపూర్ దాకా రీచ్ అవ్వడానికి నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఇండియన్ రైల్వేస్. అండ్ బీజాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. స్లీపర్ బస్ అరౌండ్ నీకు 75 రూపీస్ అరౌండ్ పడుతుంది. డైరెక్ట్ బస్ కూడా రావచ్చు, తుల్జాపూర్కి డైరెక్ట్ బస్ కూడా ఉన్నాయి. అరౌండ్ 500 రూపీస్ అయితే పడుతుంది. ఇప్పుడు సోలాపూర్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి సిబిఎస్ సోలాపూర్ అంటే సెంట్రల్ బస్ స్టాప్ ఆఫ్ సోలాపూర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి తుల్జాపూర్కి ఎంత ఛార్జెస్ అవుతుంది అండ్ రోడ్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్టెన్స్ ఎలా ఉంది, ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను సోలాపూర్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ వ్యూ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఈడికి వెళ్ళి సిబిఎస్ అనేది 3.3 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. సో ఆటో వాళ్ళు కొంచెం హ్యూజ్గా అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. సో కొంచెం తక్కువ అయ్యేటట్టు చూస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ బడ్జెట్ సెట్ అవ్వకపోతే బై వాక్ వెళ్ళిపోవాల్సింది. సోలాపూర్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి సోలాపూర్ బస్ స్టాప్ దాకా మనకున్నది 2 కిలోమీటర్ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి మనకి 15 మినిట్స్ అయితే టైం పట్టింది. షేరింగ్ ఆటోలో మాట్లాడుకుంటే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బట్ ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ అంటిల్ బస్ స్టాప్కి రీచ్ అయ్యేంత వరకు. సెంట్రల్ బస్ స్టాప్కి రీచ్ అయిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 2 లేదా 3 అంట, ఈ 2 నెంబర్లో మనకి తుల్జాపూర్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ టికెట్ కాస్ట్ అరౌండ్ 105 దాకా ఉంటుంది. సో డిస్టెన్స్ ఎంత ఉంది అని అంటే అప్రాక్సిమేట్గా 45 కిలోమీటర్స్ ఉంది. అండ్ 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. నేను ఎక్కింది నార్మల్ ఆర్డినరీ బస్. సో అప్పుడు తెలిసింది టికెట్ ప్రైస్ అనేది 105 కాదు 92 రూపీస్ అని. వన్ అవర్ జర్నీ తర్వాత ఫైనల్గా తుల్జాపూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. సో 1 డే జర్నీ కాబట్టి రూమ్స్ ఏం తీసుకోవట్లేదు, డైరెక్ట్ కోనేరు దగ్గరికి వెళ్తున్నాను. గుడిలో కోనేరు ఉంటుంది, కోనేరులో స్నానం చేసుకొని ఒక దర్శనానికి అయితే వెళ్ళాలి. మీరు కావాలనుకుంటే రూమ్స్ తీసుకోవచ్చు. చాలా వరకు లాడ్జెస్ అండ్ హోటల్స్ అయితే ఉన్నాయి. అండ్ ధర్మశాల కూడా ఉంటాయి, డార్మిటరీ రూమ్స్ కూడా ఉంటాయి. డార్మిటరీ రూమ్స్ మీకు ప్రైస్ ఈజీగా 200 నుంచి స్టార్ట్ ఉంటుంది. అండ్ రూమ్స్ అనేది 500 నుంచి స్టార్ట్. గుడికి వెళ్ళేదాలో చాలా షాప్స్ ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్లో. మీకు కావాలనుకుంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు, ప్రసాదం కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఫ్యూ మంత్స్ బ్యాకే తుల్జాపూర్ వచ్చాను అనమాట. మళ్ళీ ఈసారి రావడానికి కారణం ఏంటంటే అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్లేస్ అయితే ఒకటి ఉంది. సో దాన్ని విజిట్ చేయడానికి, రీవిజిట్ చేయడానికి అయితే నేను ఈసారి మళ్ళీ రావాల్సి వచ్చింది. ఆ ప్లేస్ ఏంటనేది ఫస్ట్ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళినట్లయితే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో. అండ్ నా ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు ఉండాల్సిందే. మీరు బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ రేడియస్ ని బై వాక్ కవర్ చేసుకుని వచ్చినప్పుడు మనకి కమాన్ కనిపిస్తుంది. సో ఇదే టెంపుల్ కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. దీనికి ఆపోజిట్ లోనే చెప్పల్ స్టాండ్ అండ్ క్లాక్ రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అక్కడ లగేజ్ అండ్ స్లిప్పర్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసేసి టెంపుల్ లకి అయితే ఎంట్రీ అయిపోదాం. టైం 7 అవుతుంది కానీ పబ్లిక్ మాత్రం ఘోరంగా ఉన్నారు. క్రౌడ్ చూసిరా. వన్స్ గుడిలో మెట్లు దిగిన తర్వాత మనకి ఎడం వైపు ఒక పెద్ద తీర్థం కనిపిస్తుంది, అదే కల్లోల తీర్థం. ఈ గుడిలో మనకి ప్రత్యేకంగా 2 తీర్థాలు ఉంటాయి. అందులో ఇదే పెద్దది, ఇంకోటి గోముఖ్ తీర్థం. దీనికి ఆపోజిట్ లోనే ఉంటుంది. కొన్ని కారణాల వల్ల అది ఇప్పుడు మూసేశారు. కర్దమ మహర్షి తపస్సును మెచ్చి ఆయన స్నానం కోసం అమ్మవారి ఆజ్ఞ మేరకు 108 పవిత్ర నదులు ఇక్కడ ఏకమయ్యాయని, అందుకే దీనిని కల్లోల తీర్థం అని పిలుస్తారు. ఈ కుండలో స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఎడం వైపులో ఉన్న వినాయకుడిని దర్శించుకొని ఇంకా నేను అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాను. లాస్ట్ టైం నేను తుల్జాపూర్కి వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇంత పబ్లిక్ అయితే లేకుండే. బట్ ఈసారి ఎర్లీ మార్నింగ్ ఇంత పబ్లిక్ ని చూసాక క్రౌడ్ తక్కువ ఉంటుంది అనుకున్నా, చాలా ఎక్కువ ఉంది. దర్శనం లైన్ మధ్యాహ్నం ఎండ్ ఉంటుంది కాబట్టి అందరూ ఆల్మోస్ట్ మార్నింగ్ వస్తారు. జై బాబా. వన్స్ మనం దర్శనం లైన్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇట్లా 4 హాల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అని. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేది అమ్మవారి గర్భగుడి. గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. ఇంత పబ్లిక్ ప్లేస్ లో కూడా పీస్ఫుల్ గా ఉందంటే సంథింగ్ ఈజ్ మ్యాచింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఏరియా. స్మాల్ కరెక్షన్, ఈ గుడిలో
తుల్జా భవానీ మాతాని మహారాష్ట్రలో సంరక్షక దేవతగా, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ చెందిన భోస్లే వంశానికి ఆరాధ్య దేవతగా పరిగణిస్తారు. వన్స్ మనం గుడిలోకి ఎంట్రీ అయ్యాక నల్లరాయి మరియు చక్కటి శిల్పాలతో కూడిన సాంప్రదాయ హేమద్వంతి శైలిలో 2 ప్రధానమైన గంభీరమైన ప్రవేశ ద్వారాలతో రూపొందించబడింది. అమ్మవారిని సందర్శించుకోవాల్సిన సమయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు అందుబాటులో ఉంటుంది. ఇంకా దర్శనానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఫ్రీ దర్శనం, ఇంకోటి పేడ్ దర్శనం. నేను వెళ్ళింది ఫ్రీ దర్శనం కాబట్టి నాకు ఒక హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయితే అయిపోయింది. పేడ్ దర్శనం అయితే 100 to 200 రూపీస్ ఛార్జెస్ అయితే ఉంటుంది. కృతాయుగంలో అనుభూతి అనే భక్తురాల్ని కాపాడడానికి అమ్మవారు ఇక్కడ వెలిశారని స్కంద పురాణం చెబుతుంది. భక్తుల కోరికలను త్వరగా తీరుస్తుందని ఆమెను అప్పట్లో త్వరిత భవాని అని పిలిచేవారట. కాలం ముందుకెళ్లే కొద్దీ అమ్మవారి పేరు తుల్జా భవానీగా వచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఈమె కులదైవం. యుద్ధానికి వెళ్లే ముందు మహారాజ్ ఇక్కడ పూజలు చేసేవారని, అమ్మవారే ఆయనకు ఖడ్గాని బహుకరించిందని భక్తుల విశ్వాసం. ఇవన్నీ ఒక ఎత్తైతే మనం దర్శనానికి వెళ్లే ముందు విగ్రహం ఎప్పుడు కదులుతున్నట్టే కనిపిస్తుంది, కానీ అది భ్రమనే. బట్ నిజానికి మనం అమ్మవారిని చూసే కొద్దీ మనకి విగ్రహం అనేది కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఇది ప్రపంచంలో మరెక్కడ లేని అమ్మవారి ప్రత్యేకత. నవరాత్రుల సమయంలో అమ్మవారిని పూజించడానికి ఒక పెద్ద జాతరని నిర్వహిస్తారు. దీనివల్ల ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. దేశ నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. భక్తుల రద్దీ ఎక్కున్నప్పుడు ఫ్రీ పాస్ అనేది తీసుకోవాలి. దీనికోసం ఆధార్ కార్డ్, ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా కావాల్సింది. అమ్మవారిని సందర్శించుకున్న తర్వాత మనం వెళ్లాల్సిన చోటు భారతీ భువ మందిర్. దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా అయింది. అండ్ 2 hours అయితే టైం పట్టింది. బట్ తెలియని హ్యాపీనెస్, ఎలా చెప్పాలో కూడా నీకు అర్థం కావట్లేదు. బట్ ఆ హ్యాపీనెస్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం వరకే ఉంది. ఎప్పుడు దాకా భారతీ భువ టెంపుల్కి వెళ్ళేంత వరకే ఉంది. ఆ తర్వాత ఏమైంది? భారతీ భువ మఠం ఒక చరిత్రాత్మకమైన పుణ్యక్షేత్రం. భవానీదేవి రాత్రిపూట భారతీ భువ బాబాను పాచికలాట ఆడటానికి సందర్శిస్తుందని నమ్ముతారు. దీన్ని శివాజీ ద్వారం అని అంటారు. సో ఈడికెళ్ళి ఇట్లా స్ట్రైట్ పోతే 1 kilometer రేడియస్లో మనకి భారతీ భువ టెంపుల్ అయితే వస్తుంది. ఈ ప్లేస్ లో మనం చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అమ్మవారు ఆడిన ఆటలతో పాటు ఈ మఠానికి తుల్జా భవానీ గర్భగుడికి ఒక స్వరంగ మార్గం ఉందని, అప్పట్లో శివాజీ మహారాజ్ గారు ఈ స్వరంగ మార్గం నుండి ఈ మఠానికి వచ్చేవారని పురాణాల్లో చెప్తాయి. బట్ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, మీ దగ్గర భక్తి సమయంతో పాటు డబ్బు కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ కమర్షియల్. ఫైనల్ గా ఇలా నా తుల్జాపూర్ జర్నీ అయితే ముగిసింది. సో మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. స్టేషన్ ని చూడరా, మినీ ఎయిర్పోర్ట్ లెక్క ఉంది.